హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పల్లవి ఎవ్రీథింగ్. ఇక్కడ నేను ఏం కట్ చేసుకున్నాను అంటే ప్రోమోగ్రానైట్ కట్ చేస్తున్నానండి. ఏ షేప్లో మనకు కట్ చేసాక ఎలా ఉంటుందో అలా షేప్లో కట్ చేస్తున్నాను. ఆ రౌండ్ రావడం కోసమని నేను బకెట్ బౌల్ వేసి రౌండ్గా షేప్ తీసుకున్నానండి. నెక్స్ట్ ఇలా లీవ్స్ కట్ చేసుకున్నాను పైనకి, అదే కాదు నెక్స్ట్ కిందికి ఇలా జిగ్జాగ్ కట్ చేశాను. అండ్ పైనకు కిరీటం లాగా ఉండడం కోసమని ఇలా షేప్ తీసుకొని కట్ చేశానండి. చిన్న షేప్ ఫస్ట్ ఇలా చిన్న తీసేసుకొని దాన్ని పెన్సిల్తో డ్రా చేసుకొని తర్వాత కట్ చేసుకొని ఇలా చేశాను. మళ్ళీ తర్వాత పైన లీవ్స్ గ్రీన్ కలర్ అతికించేసాను. నెక్స్ట్ మిడిల్లో బ్రౌన్ కలర్ స్కెచ్ తోని చిన్న చిన్నగా ఇలా రౌండ్స్ పెట్టేసుకున్నాను. మనకు ప్రోమోగ్రానైట్ మధ్యలో గింజలు ఉంటాయి కదా, ఆ షేప్ లో రౌండ్ పెట్టేసి మధ్యలో ఇంకా మనకు వైట్ కూడా లేయర్స్ లాగా కనిపిస్తుంది కదా, ఆ లేయర్స్ లాగా ఇచ్చి వైట్ పెయింట్ తోని ఇలా చిన్న చిన్నగా షైనింగ్ ఉంటాయి కదా, అవి అలా షైనింగ్ రావడానికి కోసమని అలా డాట్స్ ఇచ్చేసి సేమ్ ప్రోమోగ్రానైట్ షేప్ కట్ చేశాక ఎలా ఉంటుంది అది అనేది మొత్తం ఇలా డ్రా చేశానండి. నాకు చాలా బాగా అనిపించింది, బాగా లుక్ కూడా బాగా వచ్చింది. ఇది మనం ప్రాజెక్ట్ వర్క్ గా పిల్లలకు ప్రోమోగ్రానైట్ అనగానే నార్మల్ గా రెడ్ కలర్ షీట్ కట్ చేసి వేస్తారు కదా, అలా కాకుండా ఇలా కట్ చేసింది చేయండి, బాగుంటుంది. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ కాంపిటీషన్ కోసం చేశాను కదండి, అందుకోసమని వెనకకు థ్రెడ్స్ కూడా అతికించాను. నెక్స్ట్ పైనకి ఇలా కిరీటం కూడా చేశాను. స్ట్రాబెరీ షేప్ చేద్దామని చెప్పేసి పెన్సిల్ తో ఇలా మార్క్ చేసేసుకొని స్ట్రాబెరీ షేప్ లో కట్ చేసుకున్నానండి. చాలా బాగా కట్ చేసుకోవచ్చు, ఇది అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఇదే కాకుండా వీడియోలో స్ట్రాబెరీస్, బ్లూబెర్రీస్, కార్న్, స్వీట్ కార్న్ ఇంకా చాలా ఉన్నాయండి కట్ చేసినవి. వీడియో చివరి వరకు చూసేయండి మరిన్ని విషయాల కోసం. గ్రీన్ కలర్ లీవ్స్ లాగా కట్ చేసేసుకొని అతికించాను. మధ్యలో బ్లాక్ కలర్ డాట్స్ ఇచ్చాను. అండ్ ఐస్ అండ్ మౌత్ కూడా వైట్ షీట్ పైన ఇలా డ్రా చేసేసుకొని అతికించేసేసుకున్నానండి. ఇది కూడా చాలా బాగా టర్న్ అవుతుంది, ఈజీగా చేసేసుకోవచ్చు. స్ట్రాబెరీ ఇది ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కోసం చేశానండి. స్ట్రాబెరీ చాలా బాగా టర్న్ అవుతుంది. వెనకాల కూడా ఇలా థ్రెడ్స్ అతికించేసుకున్నానండి. కొంచెం గ్లూ పెట్టేసుకొని థ్రెడ్స్ పెట్టి అతికించాను, అంతే. ఈజీగా పిల్లలకు కూడా వేయడానికి ఈజీగా ఉంటుంది, వాళ్ళు క్యారీ చేయగలుగుతారు. ఇంతకీ స్ట్రాబెరీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇది ఒకటే కాదండి, చిన్న చిన్నగా కార్డ్స్ కూడాతోని ప్రోమోగ్రానైట్ అండ్ స్ట్రాబెరీ కాకుండా చిన్న చిన్నగా కార్డ్స్ కూడా రెడీ చేశానండి, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఒకసారి చూసేయండి వీడియో పూర్తి వరకు. నెక్స్ట్ ఇలా కార్డ్బోర్డ్ షీట్ పైన చిన్న చిన్నగా మనకు ఇంట్లో పిల్లలకు షేప్స్ కానీ మనం వెజిటేబుల్స్ నేర్పియాలనుకున్నప్పుడు ఇలాంటి కట్ చేసుకొని వాటికి పెయింట్ వేసుకున్నాను. ప్రతి ఒక్కదానికి ఏ కలర్ ఉంటాయి రియలిస్టిక్గా కనిపించడానికి కోసమని బీట్రూట్, స్ట్రాబెరీ, బ్లూబెర్రీ, స్వీట్ కార్న్, బ్రోకలీ, పీస్, బ్రింజాల్ ఇలాంటివన్నీ కట్ చేసుకొని ఇలాగ కలర్స్ వేస్తున్నాను. నేను ఫస్ట్ గ్రీన్ కలర్ వేస్తున్నాను ప్రతి ఒక్కదానికి. ఇది మీరే చేయడం కాకుండా పిల్లలతో కూడా కట్ చేపించి వాళ్ళతో కూడా చేపించండి, వాళ్ళు కూడా చాలా బాగా ఎంగేజ్ అవుతారు, చాలా ఇష్టపడతారు కూడా. ఇది ఒక సమ్మర్ యాక్టివిటీ కింద వాళ్ళకి చేపిస్తే చాలా బాగా ఇష్టపడతారండి. దీని ద్వారా కలర్స్ వేయడం తెలుస్తుంది, వాళ్ళకు గ్రిప్ వస్తుంది, కలర్స్ ఏంటి అనేది తెలుస్తుంది, అండ్ ఫ్రూట్స్ నేమ్స్, వెజిటేబుల్స్ నేమ్స్ అనేది తెలుస్తుంది. ఈ యాక్టివిటీ ఒక్క దానిలో చాలా ఉన్నాయండి పిల్లలకి ఎంగేజ్ అవ్వడానికి, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా చేస్తారు. మీరు దగ్గర కూర్చొని చేపిస్తే మాత్రం ఇష్టపడతారండి. ఇది ఒక సమ్మర్ యాక్టివిటీ కింద ఈసారి ఒకసారి ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. అలాగే పిల్లలకు కూడా ఈ కలర్స్ అనేవి రాని వాళ్ళకు దగ్గరుండి ఈ కలర్స్ అన్ని ఒక్కొక్కటి వేపిస్తూ ఉంటే ఏ ఫ్రూట్ ఏ కలర్ ఉంటుంది, ఎందుకు ఆ కలర్ ఎలా వస్తుంది అన్నట్టు అన్నీ తెలుస్తాయి. గ్రిప్ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బాయి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒకసారి వీడియో పూర్తిగా చూసేయండి. ఇలాంటి వీడియోస్ అన్నీ చాలా ఉన్నాయండి నా దాంట్లో, ఒకసారి వీడియోలు అన్నీ చెక్ చేయండి. డ్రాగన్ ఫ్రూట్ కూడా తీసుకుని అదే కలర్ వేసాను, బనానా కూడా వేసాను. ఇలా సింపుల్గా ఒకటే కలర్ ఉండే వాటిని కూడా ఇచ్చి పిల్లలకి వేస్తే వాళ్ళకు గ్రిప్పింగ్ ఉంటుందండి. పెన్ కానీ పెన్సిల్ ఎలాంటివి అయినా పట్టుకోవడానికి గ్రిప్ అనేది వస్తుంది ఇలాంటివి చేయడం వల్ల, వాళ్ళకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కలర్స్ వేస్తాం కదా, ఈ పర్పుల్ మనకు బ్రింజాల్ కలర్ పర్పుల్ రావాలి కదండి, పర్పుల్ కోసమని బ్లూ అండ్ పింక్ జస్ట్ చిన్నగా కలిపేసి అలా పర్పుల్ తెప్పించి పర్పుల్ కలర్ బ్రింజాల్కు వేసాను. నెక్స్ట్ బీట్రూట్, క్యారెట్, బ్రోకలీ, స్ట్రాబెర్రీ, చెర్రీస్ ఇలా అన్నీ కట్ చేసి అన్నిటికీ కలర్స్ వేసానండి. చాలా బాగా టర్న్ అవుట్ అయ్యాయి, రియల్గా కూడా కనిపించాయి. మీకు ఎలా అనిపిస్తుందో తెలీదు. స్కూల్లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కాంపిటీషన్లో ఇలా చేశానండి అన్ని. పిల్లలు కూడా ఇలా స్నాక్స్ చాలా బాగా తెచ్చుకున్నారు. మిగతా పేరెంట్స్ కూడా ఇలా అన్ని పిల్లలకు రెడీ చేసి పంపించారు, చాలా బాగా టర్న్ అవుట్ అయ్యాయి. వాళ్ళవి కూడా ఒకసారి చూసేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇంతకీ వీడియో ఎలా ఉంది కామెంట్ చేసేయండి.